తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారాల్లో మంచి మంచి లాభాలు కనబడతాయి. వ్యవసాయదారులకు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగిపోండి. తరువాత కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న కార్యక్రమాలు సమయానికి సజావుగా చేయగలుగుతారు. స్నేహితుల నుంచి ఒక కీలకమైన సమాచారము, మీరు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న సమాచారము మీకు అందబోతోంది. ఆలోచనలు వేగవంతంగా అమలు చేస్తారు. ప్రత్యర్థులను మీరు దారికి తెచ్చుకునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ధార్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల నుంచి గతంలో ఉన్నవి మీకు ఈ రోజు బయటపడే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తగినంత లాభాలను, మీరు ఆశించిన లాభాలను అందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఉద్యోగస్తులు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చుకునే చాకచక్యతను, సమయస్ఫూర్తిని మీరు ప్రదర్శిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ రంగంలో వారికి కూడా చాలా ఆశలు ఫలించి వారికి సానుకూలంగా మిశ్రమ ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా వాళ్ళు దక్కించుకునే అవకాశం కనబడుతోంది. మహిళలు శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని చదవండి. ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణలు కనుక స్వామివారికి చేసినట్టయితే మీకు ఏవైతే మనీ బ్లాకేజెస్ అంటే ధనానికి సంబంధించిన ఇక్కట్లు అవి ఉంటే కనుక తొలగిపోతాయి. మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ. ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి మీరు ఈ పరిహారాలను పాటించుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొంది సానుకూలత ఫలితాలను పొందండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనిలో కొంత నిరుత్సాహం గోచరిస్తోంది. కానీ ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని పరిశీలించుకుని కనుక స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు మీరు చేపడతారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మీకు ఇప్పుడు మెరుగ్గా కనపడుతుంది. రుణ ఒత్తిడిలు తొలగిపోయి రుణాలు తీర్చేసే అవకాశం కనపడుతోంది. మిత్రుల నుంచి శుభ వర్తమానాలు మీరు అందుకుంటారు. ఆస్తి వివాదాలు గతంలో ఉన్నవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. తరువాత ఆలయాలను సందర్శిస్తే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు, ఒత్తిడులు తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలకు ఇది చాలా చక్కని సమయం కాబట్టి సత్వరమే నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు సత్తా చాటుకునే సమయం అంటే మీ యొక్క ఇదిని అంటే మీ శక్తిని చాటుకునే సమయం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ చాలా చక్కగా ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. అయితే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నూతన ఉత్సాహంతో కొత్త కొత్త అవకాశాలు అందుకునే అవకాశం కనపడుతోంది. మహిళలకు భూమి, వాహన కొనుక్కునే యోగాలు ఉన్నాయి. ఆ దిశగా మీరు ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటంటే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా మీరు శ్రీరామరక్షా స్తోత్రాన్ని ఈ రెండింటినీ మీరు తప్పనిసరిగా పఠించుకోవాలి. దానితో పాటుగా మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, కాఫీ కలర్ వర్ణము. ఈ 2 మీకు అనుకూలతలను ఇస్తాయి. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు. ఏ పనికైనా మీరు నేరేడు పండు రంగు వస్త్రాన్ని ధరించుకుని కనుక వెళ్ళినట్టయితే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల నుండి ప్రోత్సాహము, ధన సహాయం కూడా మీరు అనుకున్న సమయానికి అందే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా మీకు మెరుగుదల, ఆర్థిక అభివృద్ధి కనపడుతోంది. తరువాత ప్రయాణాల్లో చివరి క్షణంలో మీరు వాయిదా వేసుకోవడం కానీ, క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది. బంధువులతో లేనిపోని విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిత్రులు కూడా మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి మిత్రులతో తగు జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక అటువంటి అవకాశం మీకు కలగకపోవచ్చు. ధార్మికవేత్తల సూచనలు కనుక మీరు పాటించినట్టయితే ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, అడ్డంకులు కానీ ఉంటే మీకు తీరిపోతాయి. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు
కృషికి తగిన ఫలితాన్ని మీరు ఈ రోజు పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మరింత పనిభారం అయితే తప్పేటట్టు లేదు. వ్యాపారవేత్తలు, క్రీడాకారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. విద్యావేత్తలకు అంటే విద్యార్థులకు, విద్యావేత్తలకు కూడా మీ యొక్క ఫలితాల మీద నిరాశే గోచరిస్తోంది కాబట్టి మీరు మాత్రం నిరాశ చెందకండి. తగిన పరిహారాలు, సూచనలు పాటించుకొని విజయాన్ని సాధించండి. మహిళలకు మానసికంగా కొంచెం ఒత్తిడి, ఇబ్బంది, మనోవ్యధ కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అధైర్యపడకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, తెలుపు రంగులు. ఆ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలని అనుకుంటే కనుక ఆ రంగు వస్త్రాలు ధరించండి. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ. దాన్ని ఎటువంటి పరిస్థితులను మీరు వేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూచన, లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి. మంత్రాన్ని పఠించుకోండి. దానితో పాటుగా నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని కనుక మీరు పఠించిన, మంత్రం చదివినా కానీ మీకున్న మనీకి సంబంధించి అంటే ఆర్థిక అడ్డంకులు కానీ, మనీ బ్లాకేజెస్ కానీ తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనపడుతోంది. అనవసరమైన వ్యయాలు మీరు తగ్గించుకుంటే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. కుటుంబ పరంగా కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అనుకోని ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువుల నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక సమాచారం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది, మానసిక వ్యధకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి అది ఏమిటా అనేది పరిశీలించుకుని ముందుగా తెలుసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. వివాదాలకు ఈ రోజు చాలా దూరంగా ఉండండి. ఎవరికి సలహాలు, సహాయాలు చెయ్యకండి. అయితే ఆరోగ్యంలో మీరు ఇబ్బంది పడే అవకాశము, మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా చిక్కులు వచ్చే రోజుగా కనపడుతోంది. మరిన్ని సమస్యలు కూడా మీరు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సమన్వయంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అదనపు విధులు, మీ పని కాని చోట మీరు చేయవలసిన పని ఏర్పడుతుంది. అంటే మీరు అకౌంటెంట్ అనుకోండి, మీరు క్యాషియర్ పని చేయవలసిన అవసరం వస్తుంది. లేదా మీరు క్యాషియర్ అయితే కనుక వేరే అడ్మినిస్ట్రేషన్ పని చేసే అవకాశము, అంటే మీరు చేసే పని కన్నా కొత్త పని చేసే అవకాశం కనబడుతోంది. దానిలో మెళకువలు తెలుసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మీరు చేసే ప్రయత్నాలు ముందుకైతే సాగవు. విద్యార్థులకు కొంత నిరాశ కలుగుతుంది, కొంత అవకాశం కూడా కలుగుతుంది. మహిళలకు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మహిళలు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈరోజు మీకు అనుకూలమైన రంగులు పసుపు, నేరేడు రంగు. ప్రతికూలతలను ఇచ్చే రంగు తెలుపు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని మీరు ధరించి ఏ కీలకమైన పనిని మీరు చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే హనుమాన్ చాలీసాతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుంటూ హయగ్రీవ స్తోత్రాలని కనుక మీరు పఠించినట్టయితే ఏమైనా ఒడిదుడుకులు కానీ, అడ్డంకులు కానీ ఉంటే తీరిపోతాయి. ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ అంటే అడ్డంకులు కనుక ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.